కంటికి రెప్పలా చూసుకోవాల్సినటువంటి కన్న తండ్రి కాలయమునిగా మారాడు. కన్న పిల్లలని కాటికి పంపించాడు. ఇద్దరు కవల పిల్లలు అల్లారు ముద్దుగా పెరుగుతున్నటువంటి క్రమంలో ఆడుకుందాం తీసుకుని వెళ్ళినటువంటి ఆ కసాయి తండ్రి కర్కశంగా వ్యవహరించినటువంటి ఘటన కరీంనగర్లో కలకలం సృష్టిస్తుంది. కరీంనగర్లోని జూబ్లీ ప్రాంతానికి చెందినటువంటి శ్రీశైలం మౌనికలకి 7 సంవత్సరాల క్రితమే వివాహమైంది. 7 సంవత్సరాల క్రితం వివాహమైనటువంటి నేపథ్యంలో కవల పిల్లలు జన్మించారు. గీతాన్విక అనేటువంటి పేర్లు పెట్టుకున్నారు. అప్పటి నుంచి మొదలయ్యాయి. ఆడపిల్ల పుట్టింది అనేటువంటి నెపంతో ఆయన పలుమార్లు గొడవకు దిగాడు, పంచాయతీ పెట్టాడు. దీనిలో భాగంగా పెద్ద మనుషులు సైతం పంచాయతీ నిర్వహించారు, నచ్చజెప్పారు. దీనిలో భాగంగా ప్రస్తుతం మనం చూస్తున్నాం. మరి వ్యవసాయ బావి దగ్గరికి ఆడుకుందామని వెళ్ళినటువంటి ఆ తండ్రి పిల్లని విష పదార్థం ఇచ్చి అందులో వేసినటువంటి ఘటన కలకలం సృష్టిస్తుంది. అనుమానం వచ్చినటువంటి తల్లి మౌనిక ఏది పిల్లలు అనేసరికి బావిలో ఉన్నారు అని చెప్తే గ్రహించినటువంటి స్థానికులు పిల్లల్ని బయటకు తీసినటువంటి ఘటన. అప్పటికే వారు చనిపోయారు. అత్యంత విషాదకర ఘటన. కరీంనగర్ రూరల్ పోలీసులు అలాగే టౌన్ పోలీసులు పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. దీనిలో భాగంగా ఒక్కసారిగా వారంతా కూడా తీవ్ర ఉద్రిక్తతకు లోనైనటువంటి పరిస్థితి. ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఉన్నాం కరీంనగర్లో. ఇప్పుడు ఈ కవరైనటువంటి ఘటన మనం చూస్తున్నాం. ఇదంతా కూడా వాళ్ళు ఆందోళన కలిగించేటువంటి అంశం. దానికి సంబంధించి అయితే చిన్నారులని చిదిమేసినటువంటి తండ్రిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి రోధిస్తున్నటువంటి పరిస్థితి. మౌనిక శ్రీశైలం సంబంధించి అయితే చిన్నపిల్లలు ఎందుకు ఎలా చేశారు అనేటువంటి కోణంలో బాగా రోధిస్తున్నటువంటి పరిస్థితి. అమ్మ ఏం జరిగిందమ్మా? మీ పిల్లలే కదా, దానికి సంబంధించి వాళ్ళ తల్లి ఉన్నది. ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా వివాహం? ఏం జరిగింది అసలు? 5 సంవత్సరాలు అవుతుంది. నాకు సంవత్సరంలో నాకు కానిపోయింది. కానిపోయినాక ఇద్దరు అని చెప్పినాక మా అవ్వగారింటికే తోలినాక నాకు 2 పిల్లలు పుట్టిర్రు. సర్కారు దవాఖాననే కన్నా 2ని. నా బిడ్డలు 2 కిలోలు పుట్టిర్రు అయ్యా. ఆడపిల్లలే కానీ 2 ఒక్కలంతనే పుట్టిర్రు. మంచిగా ఉన్నారు వాళ్ళు అడ్డులు. 2 ఆడలు పుట్టిర్రు అన్నాడు. అప్పటి నుంచి నన్ను టార్చరే పెట్టిండు. ఇప్పటికి 5 ఏళ్ళ నుంచి టార్చరే పెడుతుండే. ఆడలు పుట్టిర్రే లంజని అవ్వసాలు పడ్డదే లంజే. పిల్లలను కూడా లంజం వెనుకెళ్ళి దిగకపోవు. ఆడిని దాని దగ్గరికి నేను పండుగలు అప్పుడే పోతుంది. నేను పండుగలు అయిపోయినాక నన్ను మా అవ్వగారింటి కాడ మా వాళ్ళే తీసుకుపోవు. పండుగలకు పోయినప్పుడు అలా కూడా లంజలు ముండలు అనేది. ఏం పని చేస్తాడమ్మా? పుట్టినప్పటి నుంచి వేదన ఎక్కువనే అయిపోయిందా? వీళ్ళు పిల్లలు ఆడోళ్ళని నువ్వు ఆడదానివే, నువ్వు ఆడోళ్ళని కన్నవే. మీ అవ్వసాలు పడ్డదే, నీకు ఆడోళ్ళే పుడతారే మళ్ళా కూడా. నువ్వు ఆడదానివే కంటవే మళ్ళా కన్నా కూడా అని టార్చర్ పెట్టుడు. లంజే పైసలు లేపో అని కొట్టుడు. నన్ను కొట్టిండు. పంచాయతీలు కూడా జరిగినాయి. పెద్ద మనుషులు కూడా చెప్పిర్రు నా బిడ్డలకు న్యాయం కావాలి, నా బిడ్డలు తిరిగి రావాలి నాకు, లేకపోతే ఆంక్షేమం అన్న రావాలి. ఆడు నా బిడ్డలు నన్ను పంచాయతీ పెట్టించిన పెద్ద మనుషులు అక్కడ అన్నారు, నీకు 2 బిడ్డలు పుట్టిర్రు, నీ ఆస్తి కూడా వాళ్ళకి పోతుంది అంటే ఆడు అదే మైండ్లో పెట్టుకున్నాడు. ఈ ఆస్తి వాళ్ళకి ఇచ్చుడు ఎందుకు అని వాళ్ళను బావి కాడికి తీసుకుపోయి వాళ్ళ అయ్యున్ను వాళ్ళ అవ్వ ఆడు 3 కలిసి మందు పోచిర్రు. నేను 1:30కు తీసుకుపోయిండు. నేను నమ్మిన తీసుకుపోతాను నవ్వుకుంటేనే అని నమ్మిన పంపించిన. వీళ్ళు 3 వేర్రు. ఆడ గడ్డి మందు పోసిర్రు. వాళ్ళకు గొర్ర గుంజుక వేర్రు. బాయిలు ఎత్తేసిర్రు. నేను 3:30కు పోయిన కట్టెల కానీ ఇక గ్యాస్ కొడితే నాకు తేడు నా మొగడు ఆడు మా అవ్వగారినే పెట్టుమంటారు. నేను వాళ్ళకి ఎన్ని సంవత్సరాలని భారం కావాలని నేను కట్టెల విన్నే అండుకుంటును. కట్టెల కానీ పోయేసరికి నా బిడ్డలను లేచి ఆడు రాయే నన్ను కాపాడుతు రాయే అని అన్నాడు. తాడుని పట్టుకున్నాడు. ఫస్ట్ 2 వేసినట్టున్నాడు. ఆడు తాడు పట్టి దిగిండు. ఆడు మంచిగానే ఉన్నాడు. నా బిడ్డలను మా మామగాడు దిగి ఫస్ట్ బండ కింద ఆ మోటార్ కింద పెట్టినట్టున్నాడు. నా బిడ్డను నా చిన్నారి మంచిది, చురుకుదాది, మస్తు తెలివుంది, ఆ జావనట్టుంది. దాన్ని ఒత్తి చంపిండు. అవ్వ నేను తోడిచిందా నా బిడ్డ ఎంత